దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోతోంది. ఆ సినిమాను ఎవరు ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా సరే హిట్ కొట్టి చూపించాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ లెవెల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ ఇప్పుడు చేతులు కాల్చుకున్నారు. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్లో కూడా బిజీ అయిపోవడం ఖాయంగా కనబడుతోంది. ఇప్పటికే వార్ 2 సినిమాతో తన వర్క్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ గ్రాండ్గా లాంచ్ అవుతోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ అల్లు అర్జున్ సినిమా కోసం ఆఫర్ వస్తే కాదని ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఓకే చేసిందట. స్త్రీ 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 500 కోట్ల రూపాయలు కలెక్షన్స్ చేసి రికార్డు క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్ విషయంలో అల్లు అర్జున్కు షాక్ ఇచ్చి ఎన్టీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చింది. సాహో సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్లో చాలా బిజీగానే ఉంది. ఈమెకు టాలీవుడ్లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఆషికీ 2 సినిమాతో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక రేంజ్లో బిజీ అయిన ఈ అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా ఫోకస్ పెడుతోంది. వాస్తవానికి ఈమెను అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా తీసుకోవడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఆమె మాత్రం అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించలేదు. కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాను బాలీవుడ్లో కూడా గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న మేకర్స్ శ్రద్ధ కపూర్ను ఈ సినిమాలో తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ ఫైనల్ చేశారు మేకర్స్. సెకండ్ హీరోయిన్గా నటించడానికి ఓకే చెప్పిన ఈమె అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో హీరోయిన్గా నటించడానికి మాత్రం నో చెప్పింది. గతంలో కూడా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఈమె నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ విలన్గా నటిస్తున్న వార్ 2 సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ కూడా చేస్తోంది. ఇలా ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అల్లు అర్జున్ సినిమాలో నటించడానికి నో చెప్పడం మాత్రం సెన్సేషన్ అయింది.